కమల్ వాళ్ళైతే టీవీ చూస్తూ ఉంటారు. అలా టీవీ చూస్తుంటే వార్తల్లో అక్షయ్ గురించైతే చెప్తూ ఉంటారు. అలా చెప్పగానే అందరిని పిలుస్తూ ఉంటాడు కమల్. ఇక అందరూ వచ్చి ఆ వార్తల్లో చెప్పింది విని షాక్ అవుతూ ఉంటారు. డబ్బున్న వాళ్ళు చేసిన ఆగడాలకి అద్దో అదుపు ఉండదు అని చెప్పేసి ఇక నానా రకాలుగా వాళ్ళైతే చెప్తూ ఉంటారు. అయినా వీడియో వాళ్ళకి ఎలా ఎళ్ళింది? మీడియాకి ఎలా ఎళ్ళింది? మనం పోలీసులకి ఇంకా కేస్ పెండింగ్‌లోనే ఉంది కదా! అనైతే రాజేంద్ర వీళ్ళందరూ అయితే అనుకుంటూ ఉంటారు. ఇక అవని కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఇక మీడియాలో టీవీలో అయితే అక్షయ్ గురించి నానా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. డబ్బున్న వాళ్ళు ఎన్ని చేసినా చెల్లిపోతుంది అనుకుంటున్నారేమో అని అలా అంటూ ఉంటారు. ఇక రాజేంద్ర అయితే శ్రీకర్‌తో ఇలా అడుగుతూ ఉంటాడు. కోర్ట్‌లో మనం ఈ వీడియో సబ్మిట్ చేసినప్పుడు అది బయటికి వస్తుందా అనైతే శ్రీకర్‌ని అడుగుతూ ఉంటాడు. లేదు డాడీ అలా ఏం వాళ్ళు బయటకి పంపరు. ఈ మీడియా వల్లే ఏదో ఒక విధంగా లూప్ కనుక్కొని ఏదో ఒక విధంగా ఆహ్, వాళ్ళ ఛానల్ రేటింగ్ కోసం, పాపులారిటీ కోసం ఇదంతా చేస్తారు అని చెప్పి శ్రీకర్ అయితే చెప్తూ ఉంటాడు. అలా చెప్పగానే అయినా ఇదంతా ఎలా జరిగింది? ఎవరిచ్చుంటారు వీడియో అనైతే షాక్ అవుతూ ఉంటారు. ఇక పల్లవి అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. రాజేంద్ర వీళ్ళందరూ అయితే ఆ వీడియో గురించైతే ఆలోచిస్తూ ఉంటారు. ఎవరిచ్చుంటారు? అసలు ఇంత దీనికి కోర్ట్‌లో కేసైనా ఇంక నడుస్తుంది కదా! అనైతే ఆలోచిస్తూ ఉంటారు. అయినా ఈ వీడియో ఇవ్వాల్సినంత అవసరం ఏంటి అని పల్లవి వీళ్ళందరూ అయితే చాలా బాధపడుతూ ఉంటారు. ఇక శ్రీకర్ కూడా ఇది కోర్టు వాళ్ళు చేసిన పని కాదు నాన్న. ఎవరో తెలిసిన వాళ్ళు మనల్ని ఇరికించిన వాళ్ళే చేస్తున్నారు. అది ఎవరనేది అర్థం అవ్వడం లేదు. కోరుండి ఇదంతా పబ్లిసిటీ చేస్తున్నారు అని శ్రీకర్ అయితే వాళ్ళ నాన్నతో అంటూ ఉంటాడు. ఎవరు మన మీద అంత కక్ష ఉన్నది? మన మీద కన్నా అక్షయ్ మీద ఎవరికి అంత కక్ష ఉన్నది అని చెప్పేసి అవని, రాజేంద్ర వీళ్ళందరూ అయితే ఆలోచిస్తూ ఉంటారు. ఇక అక్షయ్ అయితే ఆ వీడియో చూసి చాలా భయపడుతూ ఉంటాడు.